ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా ఉన్న వైద్య కళాశాలల పీపీపీ విధానానికి పట్టభద్రులు ఎమ్మెల్సీ చిరంజీవిరావు మండలిలో వివరణ ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో ఖర్చు చేసిన నిధులు, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఖర్చు చేసిన నిధులను వివరిస్తూ తమ ప్రభుత్వం చిత్తశుద్ధి కలిగిన ప్రభుత్వమని భుజం తట్టుకున్నారు. ఈ 17 కాలేజీలు పూర్తి చేయడానికి 8,480 కోట్లు ఖర్చు అవుతుంది అధ్యక్ష. కానీ 1,550 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు అధ్యక్ష. బడ్జెట్లో పర్సెంటేజ్ చూస్తే 0.8% కూడా రాలేదు అధ్యక్ష. అంటే గత ప్రభుత్వానికి బటన్ నొక్కడం తప్ప అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి లేదు అని చెప్పడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ లేదు. కేవలం ఫస్ట్ పాయింట్ యాదవ్ గారు, రమేష్ గారు. రెండో పాయింట్ అధ్యక్ష, రెండో పాయింట్ 1,550 కోట్ల రూపాయలు 4 సంవత్సరాల్లో ఖర్చు పెట్టారు అధ్యక్ష. అంటే యావరేజ్గా సంవత్సరానికి 387 కోట్లు మెడికల్ కాలేజీ మీద ఖర్చు పెట్టారు అధ్యక్ష. బట్ ఈరోజు 2025-26 ఈ 1 ఇయర్లో ఎన్డీఏ గవర్నమెంట్ ఖర్చు పెట్టింది ఎంతంటే 786 కోట్లు అధ్యక్ష. గత ప్రభుత్వం 387 కోట్లు ఖర్చు పెడితే ఈ ప్రభుత్వం ఒక్క సంవత్సరంలో 786 కోట్లు ఖర్చు పెట్టింది. అది ప్రభుత్వ కాలేజీల పట్ల, కళాశాలల పట్ల ఎన్డీఏ గవర్నమెంట్ యొక్క చిత్తశుద్ధి, సిబిఎన్ గారి అభివృద్ధి అంటే అది. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడే గౌరవ సభ్యులు మాట్లాడారు. 5 మెడికల్ కాలేజీలు మేము పూర్తి చేసాం ఇప్పటికే అన్నారు అధ్యక్ష. మీరు పూర్తి చేసిన కాలేజీలు రాజమండ్రి తీసుకోండి, ఏలూరు తీసుకోండి, నంద్యాల తీసుకోండి, మచిలీపట్నం తీసుకోండి, పిడుగురాళ్ళు తీసుకోండి, విజయనగరం తీసుకోండి. ఏ కాలేజ్ అంటే మీరు తీసుకోండి, వాట్ ఎవర్ కాలేజీ ఇట్ మే బి యువర్ చాయిస్.